హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే 'శబ్దం' మూవీ అయితే చూసేసానమాట. ఆదిపిని శెట్టి గారిది. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన హీరో గోస్ట్ ఇన్వెస్టిగేషన్ అనమాట. మన హీరో దగ్గరకు ఒక కేస్ అయితే వస్తది. కేసుని సాల్వ్ చేసాడా లేదా? అసలు 'శబ్దం' అని టైటిల్ ఎందుకు పెట్టారు మూవీకి అనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. నేను మాత్రం చాలా చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. దీనికంటే ఎక్కువ చెప్పేసాననుకో స్పాయిలర్ అయితే అయిపోతుంది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే 'వన్నెల్‌లోని' మన తమనన్న గురించి మాట్లాడుకోవాలి. ఏమన్నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చావా అన్న? చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చావు అనిపించింది నాకైతే. అలాగే సౌండ్ మిక్సింగ్ కూడా చాలా అంటే చాలా బావుంది. మంచి మంచి థియేటర్‌కైతే వెళ్ళండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగా కొట్టేశారు. మన తమనన్న అయితే చాలా బా అనిపించింది నాకైతే. నెక్స్ట్ లెవెల్ అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొట్టేసావు భయ్య. నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఇది కూడా అనవసరమైన సీన్స్ అయితే అస్సలు రావన్నమాట. చాలా మంచిగా అయితే తీసుకెళ్లారన్నమాట డైరెక్టర్ గారైతే. అనుకున్న పాయింట్‌ని కరెక్ట్‌గా అయితే చూపెట్టేశారు. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మనకైతే కొన్ని కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అక్కడక్కడ కొంచెం హర్రర్ సీన్స్ కూడా ఉంటాయన్నమాట. హర్రర్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అలాగే మనకు స్టోరీ కూడా చాలా బావుందన్నమాట. చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. చాలా బాగా అయితే రాసారు డైరెక్టర్ గారైతే స్టోరీ. అలాగే మనకైతే ఇంట్రో బ్లాక్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. 30 మినిట్స్ అయితే ఉంటుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. చాలా బాగా నచ్చింది ఇంట్రో బ్లాక్ కూడా మనకు. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనిపించింది నాకు. అలాగే మనకైతే లొకేషన్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయి అనిపించింది. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్‌గా అయితే ఉన్నాయి. అలాగే మనకు సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట సినిమాటోగ్రఫీ అయితే. రకరకాలుగా మనకైతే కొన్ని ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయన్నమాట. టెన్షన్ కూడా చాలా అంటే చాలా బిల్డ్ అయితే చేసేసారు. నాకు చాలా బాగా నచ్చింది టెన్షన్‌గా. అలాగే మనకు ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బావుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఎడిటింగ్ వర్క్ అయితే. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ కూడా మనకైతే డీసెంట్ అయితే చేసేసారు. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే కామెడీ చేద్దాం అనుకున్నారు గానీ కామెడీ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు భయ్యా. ఆ కామెడీ సీన్స్ అయితే కొంతమందికి నచ్చుతది కావచ్చు కానీ, నాకు మాత్రం అస్సలంటే అస్సలు నచ్చవు భయ్యా అలాంటి కామెడీ చేస్తే. అలాగే మనకైతే మూవీ అంతా కొంచెం స్లో నరేషన్ అయితే ఎళ్తుందనమాట. అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నా కూడా కొంచెం అయితే స్లో నరేషన్ అయితే ఎళ్తుంది సెకండ్ హాఫ్ అయితే. అలాగే మనకైతే వీఎఫ్ఎక్స్ కూడా అంత గొప్పగా అయితే లేదనిపించింది. ఎందుకు భయ్యా ఆ గ్రీన్ మ్యాట్ లేకపోతే ఇంక నెక్స్ట్ లెవెల్ ఉండేది కదా! మొత్తం ఆ వీఎఫ్ఎక్స్ అంతా నాకైతే అస్సలు నచ్చలేదనిపించింది. 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయన్నమాట మూవీలో. ఆ క్యారెక్టర్స్‌కి కరెక్ట్ అయిన ఎండ్ అయితే చూపెట్టలేదు భయ్యా మూవీలో అయితే. కరెక్ట్ అయిన ఎండ్ చూపెడితే మట్టుకు మూవీ అయితే ఇంకా బాగుండేది. మీనింగ్‌ఫుల్‌గా అయితే చూపెట్టలేదనమాట. అది నాకస్సలు నచ్చలేదు ఆ 2 క్యారెక్టర్స్‌కైతే. మూవీ చూస్తే మీకైతే చాలా బాగా అర్థమైతుంది. ఇక ఓవరాల్‌గా ఎలా ఉందిరా భయ్! మంచిగుందా లేదా? చూడొచ్చా లేదా? అంటే యెస్ చూడండి భయ్యా బావుంటుంది భయ్యా మూవీ. నాకు మాత్రం నచ్చింది భయ్యా. మీకు కూడా నచ్చొచ్చు. చాలా బావుంది మూవీ. వెళ్ళండి మూవీకైతే. ఇది భయ్యా మరి నా రివ్యూ అనమాట. మీకు ఒకవేళ వీడియో నచ్చితే మట్టుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి లింక్స్ అండ్ మళ్ళా వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.